హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ ఓం నమ శివాయ. ఇవాళ ఈ వీడియోలో శ్రీశైలం గురించి నేను చూసింది, నాకు తెలిసింది నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఇక ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మనమైతే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. పదండి. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి మేము రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాము. డిస్టెన్స్ వచ్చేసి 500 మీటర్స్ అయితే ఉంటుంది. అందుకే మేము సరదాగా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక శివయ్య గురించి చెప్పాలి అంటే భూమండలంలోనే 12 జ్యోతిర్లింగాలు, 5 పంచారామ లింగాలు, 5 పంచభూత లింగాలు ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాల్లోని రెండవ లింగం మల్లికార్జున స్వామి శ్రీశైలం స్వామిని అయితే మనం దర్శించడానికి అయితే వెళ్తున్నాం. ఫైనల్లీ స్టేషన్ కి అయితే మనం అయితే రీచ్ అయిపోయాము. నర్సరావుపేట టు మార్కాపూర్ రోడ్ స్టేషన్ కి అయితే మనమైతే టికెట్ అయితే తీసుకున్నాము. బట్ ట్రైన్ అయితే 1 అవర్ లేట్ అన్నారు. సో అలానే వెయిట్ చేస్తూ ఉన్నాం. శ్రీశైలం అనగానే మనకి గుర్తొచ్చేది మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబ అమ్మవారు. మల్లికార్జున స్వామి అని పేరు ఎలా వచ్చింది అంటే ఒకసారి పార్వతీదేవి మల్లె పువ్వులతో పూజ చేసింది. అందుకే ఆయన పేరు మల్లికార్జున స్వామి అయింది. మల్లిక అంటే మల్లె పువ్వు, అర్జున అంటే శివరూపం. అలా మల్లికార్జున అంటే మల్లె పువ్వులతో పూజించబడిన శివ. ఇలా శివయ్య మాటల్లోనే ట్రైన్ కూడా వచ్చేసింది. ఇక భ్రమరాంబ అమ్మవారు అంటే పార్వతీదేవి. ఆమె తీగ రూపంలో మల్లికార్జున స్వామిని పూజించటం వల్ల ఆమె పేరు భ్రమరాంబ అయింది. భ్రమ అనగా తీగ, అంబ అనగా తల్లి. అమ్మవారు తీగ రూపంలో మల్లికార్జున స్వామిని భక్తితో హర్షించింది. అప్పుడు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబ అమ్మవారు శివ స్వరూపంగా కలిసి పూజించబడుతున్నారు. ఇక ట్రైన్ జర్నీ ఇలా మాట్లాడుకుంటూ సరదాగా అలా వెళ్తున్నాము. ఫైనల్లీ మనం మార్కాపూర్ రోడ్ స్టేషన్ కి అయితే వచ్చేసాము. మనకి అవుట్ సైడ్ ఆటోస్, బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. డైరెక్ట్ మనం అయితే బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోవచ్చు. సో మనం బస్ స్టాండ్ కి వస్తే ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ బస్ అనేసి మనకైతే చాలా మంది ఉన్నారు. మనమైతే బస్ స్టాండ్ కి వచ్చే కల్లా 4 అయింది, 4 PM. సో అరౌండ్ మనకైతే బస్ వచ్చే కల్లా 6 అయింది. ఇక్కడైతే మనకి చాలా లేట్ అయింది. మరి ఎందుకో అర్థం కాలేదు. శ్రీశైలం కి అయితే ఒకే ఒక బస్ ఉంది. ఫైనల్లీ బస్ అయితే వచ్చింది. మనం బస్ బయలుదేరే కల్లా 7 అయితే అయింది. శివయ్య అంటే శాంతి, ప్రేమ, దయ. మనం శ్రీశైలంకి వెళ్ళటం అంటే మన తప్పులు, భయాలు వదిలేసి మనసును ప్రశాంతంగా చేసుకోవటం. శ్రీశైలంకి వెళ్ళినవాడు కొత్త మనిషిలాగా తిరిగి వస్తాడు అనేది నమ్మకం. సో ఫైనల్లీ శ్రీశైలం అయితే మిడ్-నైట్ కి రీచ్ అయిపోయాము. ఇక ఫైనల్లీ బస్ అయితే దిగాము. దిగిన వెంటనే ఏదో తెలియని ఆనందం. ఎటు చూసిన శివయ్య, ఎటు విన్నా శ్లోకాలు, ఓం నమ శివాయ. ఇక అలానే నడుచుకుంటూ ఒక సత్రం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ సత్రం అయితే చీప్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకైతే చాలా కంఫర్ట్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మనకి బెడ్ అండ్ చాపా ఇస్తారు. బెడ్ వచ్చేసి 200 అండ్ చాపా వచ్చేసి 100 రూపీస్. అంటే 1 డేకి ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. సో వీళ్ళైతే 24 అవర్స్కి అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ మనకి లాకర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ సైడ్లోనే మనకి బాత్రూమ్స్, లేడీ కావాల్సిన రూమ్స్ అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. ఇక అయితే మనం కళ్యాణ కట్టకి అయితే వచ్చేసాము. ఈ కళ్యాణ కట్ట మనకి బిసైడ్ లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఉంటున్న రూమ్ లోనే. సో ఇక్కడైతే మనకి గుండ్లు అయితే చేపించుకోవచ్చు. మనకి ఇక్కడ టికెట్ అయితే ఉంటుంది. మనం ఆ టికెట్ తీసుకొని మనమైతే లోపలికి వెళ్ళేసి మనకున్న ఇచ్చిన నంబర్ తో మనమైతే గుండె అయితే చేపించుకుంటాము. మనకి టికెట్ ధర వచ్చేసి 40, పిల్లవారికి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే. సో ఇది చూసుకుంటే మనకైతే ఒక నంబర్ అయితే వస్తుంది. ఆ నంబర్ బట్టి మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాము. తను గుండు చేస్తారు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు మనం ఇచ్చింది తీసుకోకుండా వాళ్ళు ఇంత కావాలి అని ఆర్గ్యూ చేస్తున్నారు. ఇది ఒక్కటి కొంచెం బాధాకరంగా ఉంది. ఫైనల్లీ మన లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఓం గం గణపతియే నమః. శ్రీశైలంలో శివ టెంపుల్ కి ముందు గణపతి టెంపుల్ ఉంటుంది. ఇలా ఎందుకంటే మనం పూజ చేసే లేదా యాత్ర స్టార్ట్ చేసే మొదటిగా గణపతికి పూజ చేయాలి. ఎందుకంటే గణపతిని విఘ్న వినాయక అని పిలుస్తారు. అంటే మనకి జరిగే ఇబ్బందులు తీసేస్తాడు. అందుకే శివాని దర్శనం చేసే ముందు గణపతికి దండం పెట్టడం ఒక పరంపర అయింది. అప్పుడు పూజ అని యాత్ర రెండు కూడా శుభంగా అవుతాయి. మనకి గుడి దగ్గర కూడా మనకి రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి.
ఫైనల్లీ మనం గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ గోపురం చూస్తున్నప్పుడు మనసులో చాలా సంతోషం, భక్తి కలుగుతుంది. శివయ్య ఉన్నారు అని ఆలోచించగానే మనసుకి ఒక శాంతి వస్తుంది. ఆ గోపురం, వాయువు, మంచి అన్నీ కూడా శివవారు ఆ శివయ్యతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. మనకైతే 2 విధాల దర్శనాలు అయితే జరుగుతున్నాయి. ఒకటేమో టికెట్, ఒకటేమో నార్మల్ ఉచిత దర్శనం. ఈ ఉచిత దర్శనంలో మనకైతే టైమింగ్ అయితే ఇస్తారు. ప్రెజెంట్ అయితే 3:30 PM అయితే దర్శనం అయితే స్టార్ట్ అవబోతుంది. సో మీరు ముందుగా వెళ్ళినా సరే అయితే వెయిట్ చేయాలి. మనకి వాటర్ కావాల్సినవన్నీ అక్కడ దొరుకుతాయి. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు. ఇంకా అలా అయితే మనం అయితే దర్శనానికి అయితే ఫ్రీ దర్శనంలోకి వెళ్ళాము. మనం బయట చూసుకుంటే మనకి కొబ్బరికాయలు కావచ్చు, మీ మొబైల్స్ పెట్టుకోవచ్చు, ఇంకా బ్యాగ్స్, చెప్పుల్స్ ఏదైనా సరే మనకి బయట అయితే షాప్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఫైనల్లీ దర్శనం కూడా అయిపోయింది. చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మనకి ఎదురుగానే మనకి అన్నదాన సత్రం అయితే ఉంది. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ ఒక్క పూటే పెడతారు. ఓన్లీ ఆఫ్టర్నూన్ అయితే ఫుడ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. మనకి 2 రకాలు, ఒక మజ్జిగ, కర్రీస్ పెడతారు. ఆ తరువాత అయితే మనం ప్రసాదం కౌంటర్ కి అయితే వచ్చాము. ఇక్కడ లడ్డు, పులిహోర, అరిస అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఓవరాల్ గా దర్శనం, లడ్డూస్ కూడా తీసుకున్నాము. ఇంకేమైనా చూడాలి శ్రీశైలంలో అనుకుంటే మీరు, మనకైతే ఇక్కడైతే జీబులు అయితే అవైలబుల్ గా ఉంటాయి మన అవుట్ సైడ్ కి వచ్చే దారిలో. సో వాళ్ళైతే కొంచెం అమౌంట్ అయితే చార్జ్ చేస్తారు రీచ్ పర్సన్ కి. సో మనకైతే కొన్ని ప్లేసెస్ అయితే తిప్పి చూపిస్తారు. సో అది కూడా ట్రై చేయండి. చాలా బాగుంటాయి ఆ ప్లేసెస్ కూడా. ఇదండి శ్రీశైలం గురించి నా మాటల్లో. ఎందుకో తెలియని బాధ వీడియో ఎండ్ చేయాలంటే. కానీ నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. శివయ్య మన జీవితంలో ఉన్న అంధకారం అన్నీ తీసేసి మన మనసులో ప్రేమ, శాంతి, దయ కలిగించండి. మీ సన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు ప్రతి గొప్పదానికి ఒక అర్థం వస్తుంది. ఇది భక్తి. ఇది శ్రీశైలం యొక్క అద్భుతం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.